ఈరోజు ఆగస్టు 1 సినిమా రిలీజ్కి ఇంకా 2 వారాలు ఉంది. అంటే ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న మన రామ్ కొత్త సినిమా డబుల్ స్మార్ట్ రిలీజ్కి 2 వారాల ముందే ఓటీటీ డీల్ ఫైనలైజ్ అయిపోయింది. ఈ సినిమాని మన తెలుగు, తమిళ, కన్నడ అండ్ మలయాళం ఈ 4 భాషల కలిపి డిజిటల్ అండ్ శాటిలైట్ అంటే ఓటీటీ అండ్ టీవీ కలిపి 33 కోట్లకి డీల్ క్లోజ్ అయింది. ఇక ఆ తర్వాత కేవలం హిందీ వర్షన్కి డిజిటల్ అండ్ శాటిలైట్ 35 కోట్లకు సెటిల్ అయింది. అంటే 68 కోట్లు కేవలం డిజిటల్ అండ్ శాటిలైట్ ఓటీటీ అండ్ టీవీ ద్వారానే వచ్చాయి. సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు. అంటే ఆల్మోస్ట్ బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్గానే వచ్చేసింది. ఇంకొక 8 కోట్లు మ్యూజికల్ రైట్స్ ద్వారా వచ్చాయి. అంటే 76 కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది డబుల్ స్మార్ట్ సినిమాకు. అంటే 70 కోట్లు బడ్జెట్ పెడితే చార్మి అండ్ పూరి జగన్నాథ్ వాళ్ళే ప్రొడ్యూసర్లు. 6 కోట్లు టేబుల్ ప్రాఫిట్ సినిమాకి రిలీజ్ కాకముందే 2 వారాల ముందే. ఇక సినిమా రిలీజ్ అప్పుడు మనకు ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. అన్ని ఏరియాలు, ఇది పాన్ ఇండియా సినిమా, హిందీ నుంచి కేరళ వరకు ఓవర్సీస్ అన్నీ కలిపి నాకు తెలిసి ఈజీగా 30 నుంచి 35 కోట్లు బిజినెస్ అయితే జరుగుతుంది ఈ సినిమాకు. అంటే రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్లు ఒక 35 లాభాలు, ఒక 35 జరుగుతాయి బిజినెస్. 6 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే 40 కోట్లు అయితే లాభం తీసుకుంటున్నారు చార్మి అండ్ మన పూరి జగన్నాథ్. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి లాభాలు వస్తే ఇంకా లాభాలు 50 కోట్ల దాకా కూడా వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. పొరపాటున సినిమా ఫ్లాప్ అయ్యి లైగర్ మాదిరి డిజాస్టర్ అయితేనే అప్పుడు కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఇప్పుడు కొనే డిస్ట్రిబ్యూటర్లు ఏ ఒప్పందంలో తీసుకుంటారు అంటే రీఫండబుల్లా, నాన్ రీఫండబుల్లా, అడ్వాన్సా, ఈ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏదైనా మొత్తానికి ప్రొడ్యూసర్లు సేఫ్ ఉన్నారు. 6 కోట్లు లాభాలు వచ్చాయి. సినిమాల్లో వచ్చేది, థియేటర్లో వచ్చేదంతా ఇక బోనసే వాళ్ళకు. సో అంటే అది రామ్కున్న క్రేజ్ చెప్తుంది. ఎందుకంటే రామ్ హిందీలో డబ్ అయిన సినిమాలో 9 సినిమాలు యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క సినిమాకు. అంటే 10 కోట్ల మంది చూస్తున్నారు హిందీ డబ్డ్ వర్షన్ని. రామ్ సినిమాలన్నీ వరుసగా 9 సినిమాలు అలా 10 కోట్ల మంది చూశారు. అంటే ఆల్మోస్ట్ 10 కోట్లు ఇంటూ 9 90 కోట్లు, ఒక 100 కోట్ల మంది సినిమా చూసినట్టే రామ్ని. సో అది క్రేజ్ ఉంది. ప్లస్ పూరి జగన్నాథ్ అంటే డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా ఆ క్రేజ్ ఉంది. ఇక సంజయ్ దత్ ఉన్నాడు. టీజరు, ట్రైలరు, పాటలు అన్నీ ఆల్రెడీ ఊపేస్తున్నాయి. సో అందుకే ఈ క్రేజీ బిజినెస్ జరిగింది ఈ సినిమాకు. రామ్ కెరియర్లో హయ్యెస్ట్ బడ్జెట్ అనుకుంటా ఇది. అది మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ 15 ఆగస్టు రిలీజ్కి 2 వారాల ముందే డిజిటల్ అండ్ శాటిలైట్ ఓటీటీ అండ్ టీవీలో తెలుగులో సౌత్ ఇండియన్ భాషల్లో 33 కోట్లకి, హిందీలో 35 కోట్లకి, మ్యూజికల్ రైట్స్ 8 కోట్లకి, అలా టోటల్గా 76 కోట్లకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా బడ్జెట్ పెట్టింది 70 కోట్లు అయితే 6 కోట్ల లాభాలు ఆల్రెడీ. ఇక థియేటర్లో వచ్చేవన్నీ బోనసే. థియేటర్కల్ బిజినెస్ ఎంత జరుగుతుంది అనేది రిలీజ్కి ముందు తెలుస్తుంది. ఓకే, బాయ్.